హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన వేదిక దేవుని వీళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. అబ్రహాము జీవితాన్ని కనుక మనం చూస్తే దేవుని ద్వారా అబ్రహాము ఎలాంటి వాడు అని అంటే, అబ్రహాము అనేకులకు ఇచ్చేవాడుగా అబ్రహాం అనేకులకు ఇచ్చే వ్యక్తిగా అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము ఎందుకనంటే అనేకులకు అన్ని విషయంలో కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించిందంటే, అబ్రహాము దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎలాగనంటే, దేవునికి 10వ వంతు చెల్లించేవాడుగా ఉన్నాడు. ఇవ్వడం అబ్రహాం ఎందుకు అనంటే, ఇదే మాటను పౌలు చెప్తా ఉంటాడు. చూడండి, మనం కనుక బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక దీన్ని పౌలు గారు మాట్లాడుతూ ఉంటే అంటాడు, 4వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనాన్ని మనం చదువుకుందామా? చూడండి, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేయించు వచ్చిరా. నేను ఈ ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుడం లేదు, కానీ మీకు లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఆ ఫిలిప్పీ సంఘంలో కూడా ఎలాంటి వాళ్ళంటే పిసినారితనం కలిగిన వాళ్ళు ఉండవచ్చు. బాగా ధనవంతులైనప్పటికీ కూడా దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనం కలిగి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఏంటంటే, తెస్సలోనికలో ఉన్నప్పుడట వాళ్ళు ఏం చేసినట, మాటి మాటికి పౌలు యొక్క అవసరాలు తీర్చడానికి వాళ్ళు ముందుకు వచ్చినట. మాటి మాటికి ఏం చేసినట, మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిండు. అయితే మరలా చెప్తుంటే ఏదో మీ నుంచి ఆపేక్షించి కాదు, మీ దగ్గర నుంచి ఏదో ఇంత సొమ్ము చేసుకొని ఇందో సంపాదించుకొని ఏదో ఇంత బంగారమో కారులో మేడలో కట్టుకొని ఆ ఊళ్ళో ఒక రకమైన విధంగా హుందాతనము చేస్తానికి నేను ఇవ్వమని చెప్పట్లేదు అంటాడు పౌలు. అక్కడ ఎందుకు అనంటే, అక్కడ అంటాడు పౌలు చెప్పే మాట ఏమంటాడంటే, మీ దగ్గర ఏ విధంగా మీరు పేదరికంలో ఉండవచ్చు, ధనం కలిగి ఉండవచ్చు, సమృద్ధి కలిగి ఉండవచ్చు, కానీ మీరు ఇచ్చింది కదా అని ఇంకా నాకు ఇయ్యమని నేను అనట్లేదు అని పౌలు సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు సంబోధిస్తున్నాడంటే, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుతా ఉన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, కైసరికి కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. అందుకే పేతురు అంటాడు, కైసరికి పన్నిచ్చున న్యాయం అంటే కైసరిది కైసరి కట్టు, ప్రభుత్వానికి చేయి, దేవునికి. ఎందుకు అనంటే, ఇక్కడ పౌలు మళ్ళా ప్రస్తావన చేస్తాను, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎందుకనంటే, మీకు ఏం కావాలంటే, మీ లెక్కకు మించిన విస్తారమైన ఫలములు, విస్తారమైన ఆశీర్వాదము, విస్తారమైన దీవెనలు, విస్తారంగా మీరు సమృద్ధిగా దేవునికి ఇవ్వడము చాలా ఆశీర్వాదం. అందుకే ఇక్కడ పౌలు ఎందుకనంటే, మనము అబ్రహాము జీవితాన్ని కనుక చూస్తే అబ్రహామును ఎన్ని అంతలుగా దీవించుండో మనం చెప్పలేము. దేవుడు అబ్రహాముకు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా అబ్రహాం పట్ల నెరవేర్చాడు. కానీ ఈ దినమున పేదరికం అవ్వడానికి కారణమేంది? అప్పులు అవ్వడానికి కారణమేంది?
నష్టాపరణం కావడం కారణమేంది అని అంటే ఇవ్వకపోవడంనే ఆ నిరుపేదలుగా జీవిస్తావు. నిరుపేదలుగా జీవిస్తావు. అందుకే మనము అబ్రాహాము జీవితాన్ని చూడండి. ఎందుకనంటే ఒక చిన్న మోటార్లో కనుక కొన్ని నీళ్లు పోసి మళ్ళీ స్టార్ట్ చేస్తే విస్తారమైన నీళ్ళు వేస్తాడు. మనము పంట కొన్ని గింజలు విత్తినప్పుడు విస్తారమైన పంట పండుతా ఉంటాయి. ప్రజలు హల్లెలూయా. అందుకే ఇక్కడ గనుక మనం చూస్తే ప్రేమ దేవుని ద్వారా ఆది కాండంలో కనుక మనం చూస్తే ఆది కాండము ఎందుకనంటే ఈ ఆది కాండంలో గనక చూస్తే ఈ అబ్రాహాము జీవితంలో కనుక చూస్తే అబ్రాహాము ప్రతి విషయంలో కూడా ఏం చేసిందంటే దేవునికి ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఆది కాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 18వ వచనంలో మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అనియు. చూడండి ప్రేమ దేవులారా, అబ్రాహామును ఆశీర్వదించబడును గాక అని చెప్పిన తర్వాత ఎందుకనంటే అబ్రాహాము వెంటనే ఇక్కడ ఏం చేసిందంటే అక్కడ 20వ వచనంలో కనుక చూస్తే అతడు అప్పుడతడట అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చుచూ వచ్చాను. 20వ వచనంలో అక్కడ చదవ మాట్లాడదా చూడండి, 10వ వంతు అంతా చెల్లించుచూ వచ్చేసాడు. ఇంకొక మాట సత్యాన్ని చెప్తా. కోల్గేట్ పేస్ట్ ఎంతమంది తెలుసు? కోల్గేట్ పేస్ట్ తయారు చేసే ఆయన కోల్గేట్ ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన వాస్తవంగా ఆయన ఆ పేస్ట్ తయారు చేసిన కాంచి మొదలు పెడితే ఆ బిజినెస్ స్టార్ట్ అయిన కాంచి మొదలు పెడితే ఏం చేసిందంటే ఆయన ఏం చేసిందంటే 80% దేవునికి 20% ఆయన. ప్రపంచంలో కోటేశ్వరుడు ఆయన. కోల్గేట్ అమ్మింది. అయితే అబ్రాహాము కూడా ఏం చేసిందంటే ఇక్కడ ఏం చేసిందంటే అతడు ఎందుకనంటే సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పుచు అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చుచూ వచ్చాడు. ఎందుకంటే ప్రేమ దేవుని ద్వారా దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి మనం ఇవ్వవలసినప్పుడే. ఎందుకనంటే అందుకే బైబిల్ చెప్పిన ప్రకారంగా మనం కనుక చూస్తే ఎందుకు అనంటే ఇచ్చే వాళ్ళ చేయి ఎప్పుడు కూడా పైకే ఉంటా అంటది. ఇచ్చే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చేటట్టుగానే చేస్తా అంటాడు. నువ్వు ముడుచుకుంటా అంటే నువ్వు ఒక్క ద్వారం ముడిస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. అయితే చాలా మంది జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో ఏం చేస్తారంటే చేతులు ముడుచుకుంటాం. ఎందుకనంటే వారికి రావాల్సిన ఫలమును పోగొట్టుకుంటాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. అబ్రాహాము ఇచ్చి దేవుణ్ణి గణపరిచాడు. అందుకే పౌలు ఏం చేస్తాడంటే హెబ్రీ సంఘానికి రాస్తూ ఇతడు ఎంతటి ఘనుడో అని చెప్పేసి ఇతడిని ప్రస్తావన చేస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో గనక చూస్తే ఇతని గురించి ఎలాగో ఘనపరుస్తాడంటే చాలా ఇతడు ఎందుకు అనంటే దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచేవాడని, దేవుణ్ణి మహిమపరిచేవాడని హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 8వ వచనమా.
ఆ, చెప్పిన ఎడల ఆ, 10 వంతులను ఆ, పుచ్చుకొను లేవీయులు ఆ, అబ్రహాము ద్వారా ఆ. దశమాంశములను ఇచ్చెను. చూడండి ప్రవేశం ద్వారా మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనయ్యేవారు 10వ వంతులు పుచ్చుకొనుచున్నారు. ఎందుకనంటే మనం కనుక చూస్తే ఇక్కడ 9వ వచనంలో కనుక చూస్తే అబ్రహాము దశమ భాగములను ఇచ్చుచూ వచ్చాను. నేను ఎందుకు అనంటే ప్రేమ ద్వారా దేవునికి మనం ఇచ్చినప్పుడే మనకు దేవుడు తిరిగి ఇస్తాడు. చాలా మందికి దేవునికి ఇవ్వాలంటే ఏం చేస్తారంటే బాగా ఆలోచన చేస్తా అంటారు. ఎందుకు ఎక్కడికి వచ్చినప్పుడు ఆలోచన చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఆలోచన చేస్తా అంటారు. ఎందుకనంటే ఆ 10 రూపాయలు, ఆ 20 రూపాయలు, ఆ తర్వాత ఏదో ఇవ్వాలి అని ఏం చేస్తారంటే ఇది మనుషులకు ఇచ్చినట్టుగా ఇస్తాను. ఎందుకనంటే దేవునికి నేను కానుక ఇచ్చేది నేను ఒక సేవకులకు కాదు, మనుషులకు కాదు, నేను దేవునికి ఇస్తా ఉన్నా, దేవుడు నాకు తిరిగి ఇస్తాడు అనే ఒక నిశ్చయంతో ఇవ్వాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇతని గురించి మాట్లాడే మాట ఏం మాట్లాడతాడంటే చూడండి 7వ అధ్యాయం 4వ వచనంలో ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతని కొల్లబడిన శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చుచూ వచ్చాను. 10వ వంతు ఎందుకు అనంటే దేవునికి ఇవ్వడము మనము నేర్చుకోవాలి. ఎందుకు అనంటే ఎందుకనంటే దేవుని మందిరం ఎప్పుడు కూడా సమృద్ధితో ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే నీ కుటుంబంలో చూస్తా అంటావు అంత సమృద్ధి ఉండాలంట. ఇక్కడ చినిగిపోయిన చేపలు, పాడిన మైకు ఉండకూడదు. నువ్వు దేవునికి ఇవ్వడం స్టార్ట్ చేయి. ఎందుకనంటే దేవుడు నీకు అనారోగ్యము రాకుండా, దేవుడు నీకు నష్టం కాకుండా, దేవుడు నీకు కొలత లేకుండా దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు అనంటే చూడండి బైబిల్ గ్రంథంలో మనం కనుక సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. చూడండి నీ స్థాయి ఇచ్చే స్థాయి ఉన్నది, కానీ ఏం చేస్తాను వాళ్ళు తక్కువ ఇచ్చేది వాళ్ళ స్థాయిని ఎంచుకుంటాను, మరొకరి స్థాయిని ఎంచుకుంటాను. వాళ్ళు ఇస్తాను రా ఎందుకు ఇవ్వాలి. స్థాయిని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ మనం కనుక చూస్తే వెదజల్లి అభివృద్ధి పొందారు అంటే దేవుని యొక్క భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు గతించవు నీకు. ఎందుకనంటే ఒక 100 రూపాయలు దేవుడు నీకు ఇస్తే దేవుడు ఆశిస్తేనే కదా నీకు ఆ పని చేయగలిగినావు, ఆ సహాయం కలిగింది. దాంట్లో నుంచి దేవునికి ఒక అమూల్యమైన కానుక 90 తీసుకున్నా ఒక 10 రూపాయలు. ఎందుకనంటే ఒక 10 రూపీస్ దేవునికి కానుక ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వచ్చారు. ఇదంతా లేని కారణం ఏంటంటే విత్తకపోవడమే. అందుకే ఇక్కడ అంటాడు ఎందుకంటే వెదజల్లి అభివృద్ధి పొందింది. అబ్రహాము ఏంటంటే వెదజల్లే కార్యక్రమమే. అబ్రహాము దావీదు జీవితంలో కూడా మందిరాన్ని కడతానంటే తను ఎంత ఇచ్చిండో చెప్పలేము వాస్తవంగా. దావీదు ఇచ్చినట్టుగా ఏ వ్యక్తి ఇచ్చినట్టుగా లేడు వాస్తవంగా. చాలామంది ఏమైనా లేవు అనే మాట్లాడతాను. అంటే మనం కనుక చూస్తే ఇక్కడ కొరింథీ సంఘాన్ని కూడా మనం ప్రస్తావన చేయవచ్చు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో మనము ఇక్కడ పౌలు బాగా ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకనంటే
ఆ కొరింథీ సంఘంలో కూడా ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా, ఏంటిదంట? పిసినారితనం. వివాహం జరిగినా కానీ ఏం చేస్తారంటే 1000 రూపాయలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే బట్టలు తీసుకొస్తా అంటారు, చికెన్లు, మటన్ అన్ని క్లియర్ చేస్తూ అంటారు. కానీ వివాహం కాడికి వచ్చేసరికి తక్కువ తీసుకొని అడిగాడు. ఏ దుకాణంలో కదా కొత్తిమీర కోసం అడిగినట్టుగా అడుగుతాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ కొరింథీయులు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏనాడు లోగడగా ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము విసిరితనముగా అయ్యాక, ఒప్పుకుంటా అంటే ఇచ్చేటప్పుడు ఇవే ఉన్నవి అవే ఉన్నాయి అని అంటున్నారు. అదే డాక్టర్ దగ్గరికి వచ్చి కొన్ని టెస్టులు బాగా జరిగిన తర్వాత ఒక 1000 రూపాయలు అడిగాడు, 500 ఇస్తానని చెప్పండి. అందుకే మనము ఆశీర్వదించబడిన దేవుని పిల్లలుగా, ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే నిన్ను తోకగా కాక నిన్ను తలగా ఉంచుతాను. అప్పు తీసుకునేవారిగా కాదు, నేను అప్పు ఇచ్చేవారిగా నేను చేస్తాను. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేసిందంటే పిసినారితనం. ఎందుకనంటే పిసినారి వారికి కూడా పరలోక రాజ్యం లేదు. సుమారు జాగ్రత్త. పిరికి వారి లేదు, పిసినారితనం గారి వారికి లేదు. అయితే ఇక్కడ మనం మాట చూద్దాం ప్రేమ జన్మరా. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన మాట, చెప్పిన ధర్మము పిసిరితనంగా ఇయ్యక ధారాళంగా ఇవ్వమని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచింది. ఎందుకనంటే హెచ్చరిస్తా ఉన్నాడు. కానీ మనము మలాకి గనక అంటే వాళ్ళను దశమ భాగములు ఇవ్వని వాళ్ళను దొంగలు అని అన్నాడు. ఎందుకు అనంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి, ఎందుకనంటే దేవునికి మనం ఎందుకనంటే అదే సొలొమోను అంటాడు, నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి గణపరచమంటాడు. అందుకే ఇక్కడ కనుక మనం చూస్తే చూడండి, ఈ 9వ అధ్యాయము 6వ వచనం అయితే కొంచెం విత్తువాడు కొంచెం పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోయను. ఎందుకనంటే నువ్వు కొంచెం విత్తితే కొంచెం పంట నీ పంటకు తగినట్టుగానే వస్తాను. కానీ అన్ని కూడా వాళ్ళు వేసుకుంటా ఉంటారు, బాగా ఉంటాయి, కానీ ఏమి ఇయ్యరు. ఆఖరికి ఏమైపోతుంది ఎరికైనా చినిగిన సంచులు వేసినట్టుగా అయిపోతాడు వాళ్ళ దానం. చినిగిన సంచులు వేసినట్టుగా ఏ జబ్బులోనికో, ఏ జబ్బు వచ్చినప్పుడో, లేకుంటే ఏ అప్పులోనికో, తర్వాత ఏదో ఒక సమస్య అంతా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాడు. అగ్గాయి రాస్తూ ఉంటాడు. మీరు ఎందుకనంటే అక్కడ మాట్లాడుతాడు చూడు, అగ్గాయి గ్రంథాన్ని, అగ్గాయి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కానీ చదువుదామా. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టు ఉన్నది. మనం చాలా గమనించాలి. మనము దేవునికి ఏ విధంగా ఇస్తున్నాం. అందుకే
ప్రియమైన దేవుని ద్వారా మనము దేవునికి ఇవ్వాలి అని అంటే మొదట నీ హృదయాన్ని మొదట ఇవ్వాలి, నీ మనస్సును దేవునికి ఇవ్వాలి. అందుకే పౌలు చెప్పిన మాట, నువ్వు దేవునికి ఇవ్వాలి అని అంటే అందుకే ఏమంటాడంటే సజీవ యాగంగా, సహోదరులారా సజీవ యాగంగా మీ దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అందుకే ఈనాడు ఇవ్వకుండా ఎంతో సంపాదిస్తాం అనుకుంటా అంటాం. ఆస్తంతా ఏం చేస్తారంటే గాలికి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాడు. గాలికి రెక్కలు కట్టుకొని, ఎందుకనంటే ఈ అగ్గాయి వాళ్ళ చరిత్ర అంత చదివిన తర్వాతనే వాళ్ళ పరిస్థితిని ఏం చేస్తుందంటే ప్రస్తావన చేయబడతాం. అందుకే మన జీవితంలో మొదటగా దేవునికి ఇవ్వాలి అని అంటే మనం ఏం కావాలంటే దేవునికి నెంబర్ 1 రాసుకో, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే నువ్వేం కావాలంటే సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. నెంబర్ 1 పాయింట్ ఏం కావాలంటే నీవు నీ హృదయాన్ని, నీ మనసును, నీ జీవితాన్ని ఏం కావాలంటే దేవునికి సజీవ యాగంగా నువ్వు సమర్పించినప్పుడే ఏం కావాలంటే దేవుని కొరకు ప్రయాసపడడానికి నువ్వు ముందుకు సాగుతావు. లేదా దేవుణ్ణి ప్రకటించడానికి నిలుస్తా అంటావు, దేవుని పక్షంగా నువ్వు నిలవడానికి నువ్వు ఇష్టపడతా అంటావు. లేకుంటే నువ్వు ఎంతకాలం వచ్చినా వత్తినమ్మా పోతినమ్మా అన్నట్టుగానే ఉంటాడు. ఎందుకనంటే దేవునికి మనము సజీవ యాగంగా మనము సమర్పించబడకపోతే మనం కూడా దేవుని కొరకు ఏది ఇవ్వలేము, ఏది కార్యం చేయలేము. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడంటే 94వ కీర్తనలో అంటాడు, ఎందుకనంటే దుష్టుని జయించడానికి నా పక్షంగా ఎవడు నిలబడును అంటాడు. చూడండి, బైబిల్లో 94వ కీర్తనలో మాట ఉంటాడు. చదవాలి. దుష్టుని మీదికి నా పక్షంగా ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధంగా నా పక్షంగా ఎవడు లేచును. అంటే నువ్వు సమర్పించబడకపోతే నీ జీవితం, అబ్రాహాము జీవితం ఏం చేసిందంటే ఆయన సమర్పించుకున్నాడు, సమస్తము సమర్పించుకున్నాడు. ఇవాళ టోటల్ ఫుల్ఫిల్గా దేవుని కొరకు ఏం చేసిందంటే అబ్రాహాము దేవుడు ఏం చేయమంటే చేసిండు. బాబు అబ్రాహాము నీ కొడుకు నాకు ఇవ్వంటే వెనక తీయలే, వాస్తవం వెనక తీయలే. మొదటగా నువ్వేం చేయాలంటే దేవునికి సజీవ యాగముగా నీ హృదయాన్ని, లేదా నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. ఈ దినం ఏం చేయాలంటే నువ్వు సమర్పణ చేసుకునే దినం, నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకునే దినం, దేవునికి అంగీకార యోగ్యంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వేం కావాలంటే నువ్వు సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నేను వాడుకుంటాడు. అందుకే అబ్రాహాము ఏం చేస్తాడంటే అబ్రాహాము ఏం చేస్తాడంటే సమర్పణ కలిగిన వాడు అబ్రాహాము దేవుడు ఏదడిగినా ఇస్తా అంటాడు. ఏం లేదెందుకంటే ఏది కూడా కాదనిలే, కారణం చెప్పలే. వాస్తవం అబ్రాహాము అన్నాడు, అయ్యా బాబు ఏందయ్యా ఏం సంగతి, అబ్రాహాము నీ కొడుకు అంటే కొడుకు ఇచ్చిండు, మళ్ళీ అడుగుతాడా ఇదేం దేవుడు న్యాయమా అంటే. ప్రేమ దేవుని ద్వారా మన జీవితంలో యేసు ప్రభువే మొదటగా ప్రథమ ఫలముగా, ఎందుకనంటే తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును నల్లగొట్టుటకు తండ్రికి ఇష్టమైందట. అందుకే మనం మన జీవితంలో ఎందుకనంటే ప్రథమ
ఫలముగా యేసు ప్రభువే మొదటగా అర్పించబడాడు. అంటే మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం, ఎజ్కేల్ గ్రంథంలో కనుక మనం చూద్దాం. ఎజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. మీ ప్రతిష్టాపనలన్నిటిలో చూడండి చూడండి చూడండి. మీ ప్రతిష్ట అర్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటిది ప్రథమ ఫలములన్నిటిలోనూ యాజకుని అగును. మీ కుటుంబ ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దలోను. ఎందుకనంటే యాజకులకు ఇవ్వాలని. ప్రథమ ఫలం ఏంటంటే నువ్వు సమర్పించబడితే నీ కొడుకును సమర్పిస్తావు. ఎందుకనంటే ఉన్నతమైన దేవుడు, నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారు, కానీ నువ్వేం కావాలంటే నీ కొడుకును సమర్పణ చేయాలి. అబ్రహాము సమర్పించబడిన తర్వాతనే ఏం చేసిందంటే ఇస్సాకును బలిపీఠం పైకి తీసుకొచ్చి, ఇస్సాకును బలిపీఠం పై. ఎందుకనంటే పాత నిబంధన ప్రకారం ఏం చేసిందంటే మొదటి సంతానం ఏదైనా పంటలోనైనా, అర్పణలోనైనా, జీతంలోనైనా, దేనిలోనైనా ఎవరికి కావాలి? మొదట ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. చాలా మంది జీవితాల్లో మొదట ఎక్కడికి పోతా అంటే అప్పుకు పోతా అంటే, మొదట హాస్పిటల్కి పోతా అంటే. దేవుడు కరువు రానియకుండా నీకు చేస్తాడు. ఎందుకనంటే దేవుడు నీ కరువు రానియకుండా ఏం చేస్తాడంటే ఆ సమృద్ధితో నింపాలి. అనారోగ్యం రాకుండా కూడా ప్రభు కాపాడుతాను. ఈనాడు ఎంత సంపాదించినా కానీ చూడండి, కుటుంబంలో లేమి 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 చూడండి. అందుకే ఇక్కడ మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండియు ముద్దయు యాజకులకు ఇవ్వవలని. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ అంటాడు పక్షులలోను పశువులలోను. ఎందుకనంటే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారంటే యాజకులకు ఇచ్చేసి లేవిలు. అందుకే ప్రేమేంద్ర మహారాజ్ చాలా మంది చేస్తారంటే ఈమె చౌట ఆమెతను సమర్పిస్తాను, కానీ దేవునికి కుంకిది గూనిది సచ్చిన దాన్ని దేవునికి సమర్పించకూడదు, అది హేయమైనది. అందుకే మన జీవితంలో ఎందుకనంటే మొదటగా అబ్రహాము సమర్పించబడిన తర్వాతనే ఆ సమర్పణ కలిగిన. ఎందుకనంటే దేవుని కొరకు నా కుమారుని విత్తుతానని ఇస్సాకును ఏం చేశారంటే బలి అర్పించడానికి వెనుకాలి. అందుకే ప్రేమ దేవుని ద్వారా అబ్రహాము జీవితంలో మనం ఇక్కడ చూద్దాం. అబ్రహాము జీవితంలో ఇక్కడ గనక మనం కనుక చూస్తే అబ్రహాము ఎప్పటికి కూడా వెదజల్లి అభివృద్ధి పొందినట్టుగా దేవుని లేఖన భాగాలు మనం చూడవచ్చు. ప్రజలు హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఎప్పటికి కూడా, ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా ప్రతి విషయంలో కూడా ఏం చేశాడంటే అబ్రహామును ఏం చేశాడో చూడమ్మా. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచ్చిన. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తున్నానని చెప్పాను. చూడండి, ఎందుకు అనంటే దేవుని కొరకు ఏదైనా అబ్రహాము ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకాలి, కొడుకునిచ్చడానికి వెనకాలే. మనము దేవుని పరిచర్య చేయడానికి, లేదా పాటల పరిచర్య చేయడానికి, సువార్త పరిచర్య చేయడానికి, మందిర పరిచర్య చేయడానికి ఏంటంటే మనము సమర్పించబడాలి. మొదట నీకు ఈ సమర్పణ రానప్పుడు నువ్వు దేవునికి అప్పగించుకున్నంత వరకు నీ కొడుకును అప్పగించలేవు.
అబ్బో నా కొడుకు ఇంజనీర్ చేయాలి, ఇంజనీర్ని చేస్తే నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబం బ్రతుకుతుంది, తన సంపాదన అంతా నీ కుటుంబం వరకే. కానీ అతడు ఒక సేవకుడైతే దేశానికి ఆశీర్వాదకరంగా. హల్లెలూయా. నీ కొడుకును సమర్పిస్తే ఏం చేస్తానంటే ఆయన ఏం చేస్తానంటే సేవకుడైతే అనేకుల తల్లుల కన్నీళ్లను తుడుస్తాడు, అనేకుల్ని ఆదరిస్తా అంటాడు, అనేకుల గాయాలను కడతా అంటాడు, అనేకుల్ని బలపరుస్తా అంటాడు, అనేకుల్ని ధైర్యపరుస్తా అంటాడు, అనేకుల్ని ప్రోత్సాహపరుస్తా అంటాడు. ఎందుకంటే నీ సమర్పణ తర్వాత నీ కొడుకును సమర్పించు. అందుకే ప్రియమైన అబ్రాహాము జీవితంలో అలాంటి ఆయన జీవిత విధానాన్ని కనుక చూస్తే అబ్రాహామును ఏం చేస్తాడంటే నిశ్చయముగా అన్ని విషయంలో ఆశీర్వదించాడు. 24వ అధ్యాయంలో చూస్తే అక్కడ మాట ఆదికాండ 24వ అధ్యాయంలో చూస్తే అక్కడ అబ్రాహామును అన్ని విషయంలో చదవాలి. చూడండి, అబ్రాహామును ఎందుకట అన్ని విషయంలో ఆశీర్వదించింది. కారణం ఏంటంటే అబ్రాహాము సమర్పించబడిండు, అబ్రాహాము కొడుకు కూడా సమర్పించబడిండు, తర్వాత అబ్రాహాము కానుక కూడా సమర్పించబడి. ఎందుకు నీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని చెబుతున్నాను. ఎందుకంటే మాటికి నాకు సహాయం చేసినందుకు కాదు, నా అవసరాలు ఉన్నాయని కాదు పౌలు చెప్పేది మాట అక్కడ. మీరు ఎందుకనంటే మీరు సమృద్ధిలోనికి వెళ్ళినట్లుగా పౌలు అంటాడు. కొరింథీ సంఘానికి వచ్చినాక అక్కడ ఏమంటాడంటే మీకు కృప విస్తరించున్నట్లుగా మాట్లాడతాడు అక్కడ. చూడండి మాట 2 కొరింథీ సంఘానికి అక్కడ ఏమంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలు అక్కడ అదే మాట అంటాడు. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడి ఏం మాట్లాడతాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9వ అధ్యాయము ఇక్కడ అంటాడు, కొంచెం విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోయును. ఈ విషయం అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుక్కొనకయు సనుగుతాడు, సనుక్కుంటారు, గునుక్కుంటాడు. కానీ అనానీయ సఫీరాలు కూడా ఏం చేసిందంటే ఎవరితోటి ఏం చేసిందంటే దేవుని అపోస్తుల దినములో వాళ్ళంతా తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కానీ అక్కడ పేతులు ఏం మాట్లాడంటే ఆత్మతో నింపబడి నువ్వు మనుషులతోటి కాదమ్మా అబద్ధం ఆడేది, దేవునితో అబద్ధం ఆడుతుంది. నీ పెనిమిటిని పెట్టిన పాదాలు అక్కడనే ఉన్నాయి, అంత వేళకి అమ్ముకున్నావా, కొంత దాచుకొని వచ్చినావా. అందుకే చాలామంది దేవునికి తీసి కూడా ఖర్చు పెట్టేవాళ్ళు. ఒక్క దాని కొరకు ఒక్క అంతు కనుక నువ్వు తీసుకుంటే 4 అంతులు చెల్లించాలి. అందుకే ప్రేమ ద్వారా ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే మాట్లాడిన తర్వాత సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని. నువ్వు ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఎలా ఉండాలంటే ఉత్సాహముతో ఇచ్చే మనసు మనకు కలగాలి. నేను ఏ మనసులో కాదు నేను ఇచ్చేది, నేను జీవం కలిగిన దేవునికి ఇస్తున్నా, ఈ కానుక దేవుని పేరటనే ఇస్తున్నా, దేవుడు ఇంతకంటే నాకు సమృద్ధిగా ఇచ్చేవాడు అని నువ్వు దేవునికి ఇవ్వాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమించును, మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై. చూసావా, మనం సనుగుతే రాదు ఆశీర్వాదం, పిసినారితనంతో ఇస్తే రాదు, మనము ముడుచుకుంటే రాదు, దాచుకుంటే రాదు. ఎందుకనంటే వాళ్ళు దాచుకొని తీసుకొచ్చేసేసారు. వాళ్ళు ఏం చేశారంటే ఒకరి తర్వాత ఒకరు మరణమే.
తర్వాత భర్త, తర్వాత భార్య. అననీయ సఫ్రా. అందుకే ఇదే జీవిత శైలి. ఎందుకనంటే అక్కడ మీకు పౌలు చెప్పే మాట ఫిలిప్పి సంఘంలో అక్కడ పిసినారిగానే ఉండవచ్చు, ఇక్కడ కూడా పిసినారితనం చేసేవాళ్ళు ఉండవచ్చు, సనుక్కుంటా గునుక్కుంటా ఇచ్చేవాళ్ళు ఉండవచ్చు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందారు, ఆశీర్వాదం పొందలేదు. అందుకే ప్రేమిని దేని ద్వారా ఇక్కడ అంటాడు, అక్కడ ఏమంటే ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును అన్నాక అక్కడ అంటాడు మీలో మీరు, ఈ మాట మనం అండర్ చేయాలి, మీలో మీరు సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింప చేయగలడు. చప్పట్లు పెట్టి ప్రభువు గరప. దేవుడు ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిందంటే అక్కడ సనిగి ఏం చేసిందంటే సంహారకుల చేత అనేకులు కూడా ఏమైపోయిందంటే నశించిపోయి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పిసినార్తనంగా మనం ఏం కావాలంటే మనం ఫుల్ఫిల్గా మనం సమర్పణ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని పిల్లం కదా, నిన్ను ఆశీర్వదించాలి దేవుడు. తర్వాత దేవుడు నీ కొడుకుని ఇవ్వనా నీ కూతురు ఇవ్వనా, ఎందుకనంటే నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకనంటే అన్న ఏం చేసింది, దేవా నా కొడుకుని కనుక ఇస్తే ఇంజనీర్ చేస్తాను కదా, ఏమన్నారమ్మా, నాకు కొడుకు కనుక ఇస్తే నీకే. ఎందుకనంటే వాడి తల మీదకి మంగలి కత్తి రానివా, ఎందుకనంటే ప్రతిష్ట చేసింది, ప్రతిష్ఠితుడుగా ఏం చెప్పాడంటే సమర్పించబడాడు. ఎందుకనంటే ఆయన సమూయేలు ఎంత పరిశుద్ధుడే. అందుకే అక్కడ మాట్లాడుతుంటాడు, అక్కడ ఏదంటాడు, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇంది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును. ప్రజలాడు హల్లెలూయా. మనం ఏం కావాలంటే మొదటగా సమర్పించబడాలి. రెండవది నువ్వేం కావాలంటే నీవు రెండవది అక్కడ నీ ప్రథమ గర్భఫలంలో ఏం కావాలి, కొడుకు కానీ కూతురు కానీ దేవుని తీసుకుంది. దేవుని తర్వాత దేవునికి ఏం చేయాలంటే నీవు దేవునికి ఆ కానుక ఏం కావాలంటే అబ్రహాము ఎప్పుడు తీసుకొచ్చేసాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకునే సమయంలో తన 10వ వంతు అంతా తీసుకొచ్చేసి ఏం చేశాడంటే మెలికిసెదెకు యాజకునికి ఇచ్చేసాడు. ఎందుకనంటే దేవునికి ఇవ్వాలి. అందుకే ప్రేమ దేవుని ద్వారా మన జీవితంలో మనం గనక చూస్తే ఇక్కడ మనము ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ ఉంటాడు. ఇక్కడ కిందికి వస్తుంటే అనేకమైన విషయాలు విత్తడాన్ని గురించి దేవుడు మాట్లాడి ఇక్కడ అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. 12వ వచనం చదువుదామా. ఎలాగనగా ఈ సేవల గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్ల కొరకు సహాయము కలిగజేయుటకై మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత స్తుతుల మూలంగా విస్తరిస్తూ ఉన్నారు. అందుకే ప్రేమ ద్వారా మనము అబ్రహాము సమర్పించబడ్డాడు, తన కొడుకును కూడా సమర్పించాడు. తర్వాత దాంట్లో తాను ఏం చేస్తాడంటే 10వ వంతు కూడా చెల్లించి సమర్పించబడిన వాళ్ళే కానుకలు సమర్పిస్తాడు, పరిచర్య చేస్తాడు, పాటల పరిచర్యలో ఉంటాడు, సువార్త పరిచర్యలో ఉంటాడు, మందిర పరిచర్యలో ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాటి క్రైస్తవులకు ఏ పరిచర్య అవసరం లేదు, ఏ సమర్పణ. ఎందుకనంటే ఒక ఆదివారం సమర్పణ ఉంటుంది, తర్వాత ఏ సమర్పణ తర్వాత కనబడలేదు. ప్రజలు హల్లెలూయా. అందుకే యేసు ప్రభుల వారు కూడా
ఆదిలోనే ఏం చేశారంటే మొదటగా చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. లూకా సువార్తలో ఇవే మాటలను కూడా మరలా ప్రస్తావన చేసి ఉంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడు. చప్పట్లు కొట్టు కాబట్టి నువ్వు ఎంత కొలిస్తే అట్నే అట్లా కొలత వస్తాను. కొలత ఏం తేడా రాదు. మాటలు ఏ కొలత కొలుతావో గదే కొలత వస్తా ఉంటుంది. ప్రార్థన ఏ కొలత కొలుతావో గదే కొలత వస్తా ఉంటుంది. అందుకే ప్రేమ ద్వారా మొదటి కదా ఏం కావాలంటే దేవునికి, ఎందుకంటే అబ్రహాము సమర్పించబడిన వాడు. తర్వాత రెండవసారి తన కొడుకుని వచ్చడానికి కూడా వెనుక తీయలేదు. అబ్రహాం వెనుక తీయలేదు. తర్వాత అబ్రహాము ఏం చేసిండు? ఆయన 10వ వంతు చెల్లించేందంటే ఇతడు ఎంత గనుడు, అందుకే ప్రేమ ద్వారా మనం కనుక చూస్తే, ప్రేమ ద్వారా మనము బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక